ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న సెలబ్రేషన్స్, అదేంటి అంటే బర్త్డే పార్టీ. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 o'clockకి ఈ బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. సో నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం 12 o'clock మేల్కొని ఇలా సెలబ్రేట్ చేయడం. సో కేక్ తీసుకొచ్చాం, కానీ మా ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే పట్టలేదు అది. అందువల్ల జానకి అక్క వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టి సో అక్కడి నుంచి తీసుకొచ్చాడు అనమాట. సో ఇప్పుడు 12 o'clockకి ఒక 10 minutes ఉంది. ఈ లోపల మేమంతా కూడా అరేంజ్ చేస్తున్నాం. సో మీకు అనుకుంటూ ఉంటారు, ఎవరు బర్త్డే, అక్క ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంది, లేదా అక్కదా పూజీ ప్రణయ్ బర్త్డే అయితే అయిపోయింది అనుకుంటూ ఉన్నారా? ఇది ఒక బంగారు తల్లిది అని చెప్పచ్చు. ఎందుకు బంగారు తల్లి అంటున్నానంటే, తను అంత బాగా నాకు హార్ట్ టచింగ్గా అనిపించింది అనమాట, చాలా దగ్గరగా అనిపించింది. తనే మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ చూస్తున్నారు. తన పేరు స్వప్న. చూసారా కేక్ బాగుందా, నచ్చిందా మీ అందరికీ? ఒకటే ఫంక్షన్లో రేపు నీ కొడుకు బర్త్డే చేద్దాం. జానకి అక్క మనోడు బర్త్డే. ఓకే, ఎగ్జాక్ట్గా 12 o'clock అయింది. ఇంకా ఫస్ట్ జానకి అక్క ఎంట్రీ ఇచ్చింది. సో జానకి అక్క లేనిదే ఈ సెలబ్రేషన్ ఫుల్ఫిల్ అవ్వదు. రండి ఇత ఒక పెద్ద సౌండ్ పెట్టరా. అక్క ఇప్పుడు లైఫ్లో మర్చిపోలేని బర్త్డే ఇదే. కొంచెం పెద్ద సౌండ్ పెట్టి నువ్వేం చేద్దాం, నా పక్కన లైఫ్ లాంగ్ ఈ బర్త్డే గుర్తుండిపోవాలా. ఎప్పుడు నీ లైఫ్లో మెమరబుల్ ఎలా ఉంటారా? ఇక్కడ ఏంటంటే తను చాలా గ్రాండ్గా జరుపుకుని ఉండొచ్చు, తర్వాత మంచి మంచి హోటల్స్లో పార్టీ ఇచ్చి జరుపుకుని ఉండొచ్చు. కానీ ఈ విధంగా ఒక ట్రెడిషనల్గా సో అందరూ కూడా మన వాళ్ళందరూ వచ్చి తను దీవించడం, ఒక మనస్ఫూర్తిగా తను ఆశీర్వదించడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ తను కూడా అలానే ఫీల్ అయింది. తనే లాస్ట్లో తన ఫీలింగ్స్ ఏంటో లాస్ట్లో మాట్లాడిద్దాం. ఇంకొకటి ఏంటంటే, ఎగ్జాక్ట్ 12 o'clockకి వాళ్ళని పిలవడం వల్ల పాపం అందరూ నిద్రలో ఉన్నారు. అయినా కూడా తను హ్యాపీగా ఉంచాలని వీళ్ళందరూ కూడా నేను ఒక 1/2 hour ముందు పిలిచాను వీళ్ళందరినీ. మరి లాస్ట్లో ఇందిరక్కనైతే అప్పటికప్పటికి గుర్తొచ్చి నిద్ర లేపి వచ్చింది అమ్మ అయితే. ఇక లక్స్ బేబీ, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు లక్ష్మి అక్క, జానకి అక్క 2 అబ్బాయిలు, తర్వాత మన ప్రణవ్ అమ్మ. సో వీళ్ళతో ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. నాకు యాక్చువల్గా 12 o'clockకి నేను అనుకోలేదు కట్ చేద్దామని. నెక్స్ట్ డే ఈవినింగ్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. కానీ మన వాళ్ళందరూ 12 o'clock ఎగ్జాక్ట్గా కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి, సో ఈ సందర్భంగా తనకి మళ్ళీ నేను వీడియో ద్వారా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తన లైఫ్ లాంగ్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్స్ లేకుండా, ఏ డిప్రెషన్ లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో చాలా మంది లైఫ్లో డబ్బు ఉంటేనే హ్యాపీగా ఉంటాం అని అనుకుంటారు. సో దానికి తినే ఎగ్జాంపుల్ అనమాట. సో తినకు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా కష్టపడకుండా ఇంట్లో కూర్చొని తినే స్తోమతున్నా కూడా తను హ్యాపీగా ఉండలేకపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ యాజ్ యూజువల్ మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు. సో అదే అనింది, లైఫ్ అంటే ఎలా ఉండాలి అనేది ఈ టైంలోనే నాకు తెలిసొచ్చింది. సో మనుషుల వాల్యూస్ తెలిసాయి. సో మనుషులతో ఒకరినొకరు అటాచ్మెంట్ కానీ వచ్చి వాళ్ళ రిలేషన్స్ కావచ్చు, లేదా ఎంతమంది ఉన్నా
ఒంటరితనం ఫీల్ అయ్యే టైంలో ఏదో ఒకరు మనతో మాట్లాడినప్పుడు ఆ హ్యాపీనెస్ కావచ్చు అన్నీ కూడా తను నాతో షేర్ చేసినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. తన హ్యాపీనెస్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఏమంటదో మరీ చెప్తావా నిద్రపోండి. ఇలా నవలచ్చు ఇష్టమైంది ఈ బుద్ధిమండలు పువ్వులలో పెట్టి నైట్ తినకూడదుగా అంతే కదా, ఈ టైంలో లేవగొడితే వాళ్ళు ఎవరికి ఏమైంది అనుకుంటారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ తన లైఫ్లో మోస్ట్లీ ఇంతవరకు ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. సో ఇంతమంది తనని ఆశీర్వదించడానికి అంత నైట్ కూడా వాళ్ళు హ్యాపీగా వచ్చారన్నమాట. చూసారు కదా. సో సామ్మ, జానకి అక్క, లక్ష్మి అక్క, లక్స్ బేబీ, ఇందిరక్క అందరూ తన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తను ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి. లేవదీయాలనా? ఓకే ఓకే. ఎలా ఉంది స్వప్న? మా ఊర్లో నీ బర్త్డే ఎలా ఉంది? తగలేదులే, చెప్పు నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు. నెక్స్ట్ ఇయర్ బెటర్ లక్ విత్ హస్బెండ్. చెప్పు. నిజంగానే నా మ్యారేజ్ అయితే కమ్ విత్ మై హస్బెండ్, మై చిల్డ్రన్స్, అండ్ డెఫినెట్ గా వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. లవ్ చేసినందుకు, ఇష్టపడ్డందుకు, నన్ను బాగా చూసుకున్నందుకు ఐ వెరీ హ్యాపీ. సో మాకు కూడా హ్యాపీగా ఉంది. నీకు ఇలా మేము ఎప్పుడు ఇంతవరకు 12 o'clock ఎప్పుడు సెలబ్రేట్ చేయలే, ఈవెన్ పూజీ ప్రణవ్కి కూడా. సో నువ్వే ఫస్ట్. నువ్వు చెప్పురాదా అర్థమయ్యేట. అదే అందుకే నేను చెప్పేది, జానకి అక్క ఉంటేనే హైలైట్ అవుద్ది, లేకపోతే లేదు. సో మన లక్స్ బేబీ కొడుకు అన్నమాట. ఒరే లక్స్ బేబీ కొడుకు. సో స్వప్న ఏం చెప్పింది అర్థం కాలేదంట. మన ఊరికి వచ్చి బాగా సంతోషం అయిపోయిందంట. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పిల్ల పాపలు కుటుంబ సపరివార సమేతంగా వస్తుందంట. అంతే, అది అర్థమైపోయిందా? ఓకే, అర్థమైపోయింది. ఓకే మొత్తానికి అందరికంటే హైలైట్ అయింది నేను జానకి అక్క దివిన.
ఏం కాక మొత్తానికి 12 గంటలకు జానకక్క నిద్ర లేపి ఇందరక్క 12 గంటలకు నిద్ర లేపి మొత్తానికి మీ అందరి దీవెనలు పాపం స్వప్నకి 12 గంటలకి మిడ్ నైట్లో. జానకక్క నువ్వు సమ్మని జరుకో దా ఇంద్రక్క. అది ఎందుకమ్మా కమండలం కింద కమండలం జరుకో అశోక్ అమ్మ పక్క జరుకోండి అందరూ. ఇంద్రక్క ఎక్కువ పక్క కూర్చో. నువ్వు పో నువ్వేం చూస్తావేడా ఏడు నుంచి చూడాలి నువ్వా జరుకోండి అడు కూర్చుంటాలే. అవే నువ్వు జరుకో. ఇప్పుడు చెప్పు వాళ్ళ మమ్మీ దగ్గరగా పెట్టి తమ్ముడు కాదు తమ్ముడు కాదు మమ్మీ అని చెప్పేది కూర్చోబెట్టి ఇంకొక్కరో జరుక్కోండి అందరా. నువ్వు కూడా సుభాష్ని పర్లేలే కానీ రాత్రి నీకు మేకప్ వేస్తారా ఏంది? నువ్వు అబ్బాయి పెళ్లిలో చెప్తాను ఓకేనా. మళ్ళీ లేడీస్ బ్యాచ్ ఇప్పుడు నువ్వు ఎగిరిపోయినా లేడీస్ బ్యాచ్లో ఏం కాదు పెద్ద కవర్లో నువ్వు అక్కడే ఉంటావు. ఆమెను కవర్ చేయను నువ్వు అక్కడే ఉంటావు. ముక్కు గీరుకుంటాను అశోక్. ఓకే సో మీ అందరి వాట్సాప్లకి మేము పంపిస్తా.